కొడంగల్ లగచర్ల ఘటనకు సంబంధించి మనం ఎంత వివాదం రాజుకుందో చూసాం. అధికారులపైన దాడులు, కలెక్టర్ పైన రాళ్ళు రువ్వడం చూసాం. ఈ నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డితో పాటుగా మరికొంతమందిపై కేసులు నమోదయ్యే ప్రస్తుతం కూడా జైల్లో ఉన్నారు. అయితే ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన పైన ఈ ఘటన తర్వాత 3 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్ నమోదు కావడం పైన పట్టం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో పట్టం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది వాదించిన వాదనలకు గాను హైకోర్టు ఏకీభవించింది. ఒకే కేసు పైన 3 ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారు అని చెప్పి హైకోర్టు సీరియస్ అయి 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. ప్రస్తుతం 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేయడంతో హైకోర్టులో పట్టం నరేందర్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే ఈ దాడి తర్వాత పట్టం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంకా కూడా ఆయన చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. మరికొంతమంది కూడా విచారిస్తున్నారు. అక్కడ ఎస్సీ కమిషన్ వెళ్ళింది, ఇతర చాలా మంది కూడా అక్కడికి మానవ హక్కుల సంఘం కూడా వెళ్ళింది. అందరూ కూడా వెళ్ళి అక్కడ మానవ హక్కుల కమిషన్ కూడా విచారిస్తోంది. ఆ వాసులందరినీ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటుంది. అభిప్రాయాలకు సంబంధించి అభిప్రాయం తీసుకొని తర్వాత ఏం జరిగింది, ఆ రోజు ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నవన్నీ కూడా సేకరిస్తోంది. ఒకవైపుగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరోవైపు హైకోర్టులో పట్టం నరేందర్ రెడ్డి పైన 3 ఎఫ్ఐఆర్లు, ఒకే కేసులో 3 వేర్వేరు ఎఫ్ఐఆర్ నమోదు కావడం పైన అటు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆఖరికి పట్టం నరేందర్ రెడ్డి పైన 2 ఎఫ్ఐఆర్లు కూడా కొట్టివేసింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సో 3 ఎఫ్ఐఆర్లు ఒకే కేసు అంటే ఏం జరిగింది? ఆ 3 ఎఫ్ఐఆర్లో కూడా ఒకే అంశాలు ఉన్నాయా? ఒకే రకమైన సెక్షన్లు ఉన్నాయా? ఒకే రకంగా అక్కడ అంటే బ్రీఫింగ్ చేశారా? అసలు ఏం జరిగింది? 3 ఎఫ్ఐఆర్లో నమోదు చేయగల కారణం ఏంటి? మనోజ్, లగచర్లలో జరిగినటువంటి అధికారులపై జరిగినటువంటి దాడి కేసులో ఇప్పటికే దాదాపుగా 29 నుంచి 30 మంది నిందితులంతా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో A1 గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరుని పెట్టడం జరిగింది. అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగినటువంటి పరిస్థితి. పట్నం నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించినటువంటి పరిస్థితి. ఒకే ఘటనపై, ఒకే ఇష్యూపై 3 ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారంటూ కూడా వాదించినటువంటి నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి లాయర్ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డిపై ఈ కేసులో వికారాబాద్ DCRB DSP, అదేవిధంగా దుద్యాల MRO, వికారాబాద్ SDPO ఈ ముగ్గురు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముగ్గురు ఫిర్యాదు మేరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకే ఘటనపై, ఒకే వ్యక్తిపై 3 ఎఫ్ఐఆర్లు ఏ విధంగా నమోదు చేస్తారంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది హైకోర్టులో వాదించినటువంటి నేపథ్యంలో 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసినటువంటి పరిస్థితి. ఒక ఎఫ్ఐఆర్ మాత్రం ఇప్పుడు నరేందర్ రెడ్డిపై ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో నిందితులు దాదాపుగా 70 మంది వరకు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి దాదాపు 30 మంది వరకు కూడా జైల్లో ఉంటే మరో 40 మంది వరకు కూడా అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే A1 గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కస్టడీకి తీసుకునేందుకు కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. A2 గా ఉన్నటువంటి సురేష్ కు సంబంధించి కూడా కస్టడీకి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి లగచర్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. A1 గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కావచ్చు, A2 గా ఉన్నటువంటి సురేష్ కావచ్చు, వీరిద్దరికి కూడా స్పెషల్ గా కస్టడీలోకి తీసుకోవాలి, విచారణ చేయాలనేటటువంటి కోణంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. 3 ఎఫ్ఐఆర్లు ఏ విధంగా నమోదు చేస్తారంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈ రోజు ఆ పిటిషన్ విచారణకు క్లారిటీగా చెప్పండి. ఆ 3 ఎఫ్ఐఆర్లో కూడా ఒకే అంశాలు పొందుపరిచారా? ఒకే సెక్షన్ల పైన కేసు నమోదైందా? అంటే ఆ బ్రీఫింగ్ ఎట్లా ఉంది? 3 ఎఫ్ఐఆర్లు ఒకే కేసు గురించి నమోదు కావడం అంటే అసలు ఏం జరిగి ఉంటుందా? 3 ఎఫ్ఐఆర్లో ఏ అంశాలు ఉన్నాయి? ఏ సెక్షన్ల కింద అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన మొత్తం కూడా అధికారులపై దాడి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మొత్తం అధికారులే అక్కడ నేరుగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, మిగతా అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి మొత్తం అంతా వ్యక్తులంతా కూడా ఈ కేసులో ఉన్నటువంటి 70 మందిపై కూడా అధికారులే ఫిర్యాదు చేశారు. అధికారులంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో DSP, వికారాబాద్ DCCకి సంబంధించినటువంటి DSP, అదేవిధంగా ఎవరైతే దుద్యాల MRO వీరంతా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ముగ్గురు ఫిర్యాదు మేరకే వికారాబాద్ SDPO ఈ ముగ్గురు ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఫిర్యాదుల కారణంగానే చూస్తున్నారు. అధికారులు గ్రామంలోకి వచ్చినటువంటి సందర్భంలో అధికారులపై
దాడికి పాల్పడ్డాడు, దాడికి ప్రేరేపించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి అనేటటువంటి అంశాలని పొందుపరుస్తూ అక్కడ వారంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దాడి చేసినటువంటి వ్యక్తులపై కూడా విధి నిర్వహణను అడ్డుకున్నారు, విధుల్లో ఉన్నటువంటి అధికారులపై దాడి చేశారు. అదేవిధంగా అధికారుల వాహనాలను, ప్రభుత్వ ఆస్తులైనటువంటి అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు అనేటటువంటి కోణంలో వీరంతా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ ఒకే వ్యక్తిపై ముగ్గురు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు చేయడం అది కుదరాలంటూ కూడా ఎవరైతే నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది హైకోర్టులో వాదించినటువంటి నేపథ్యంలో వాదనలు విన్నటువంటి కోర్టు నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ ఆ 2 పిటిషన్లను కొట్టివేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తిపై ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలి, ఒకే ఘటన ఒకే ఇష్యూ కాబట్టి ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మణికంఠ. సో మొత్తం మీద లగచర్ల దాడి ఘటనకు సంబంధించిన అంశంలో పట్నం రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన పైన ఏకంగా ప్రభుత్వ అధికారులు ఇతరత్ర వ్యక్తులందరూ కూడా ఇచ్చిన కంప్లైంట్ మేరకి 3 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. అయితే ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఏంటంటే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు వాదనలు విన్న హైకోర్టు 3 ఎఫ్ఐఆర్లో 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. ఇప్పుడు ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి పైన ఒకే ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైన అంశం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన కస్టడీ కూడా కోరబోతున్నారు, కస్టడీ తీసుకొని విచారించబోతున్నారు. ప్రస్తుతానికి అయితే కస్టడీకి కోరుతూనే ఉన్నారు. హైకోర్టు మాత్రం ఇక విషయంలో తేల్చడం లేదు. ఆయన చెర్లపల్లి జైల్లోనే ఉన్నారు, కొంతమంది జైల్లో ఉంటే మరికొంత అబ్స్కాండ్లో ఉన్నారు. ఈ ఘటన లగచర్ల దాడి ఘటన ఎంతవరకు దారితీస్తుంది, ఇంకా ఎటువంటి విషయాలు వెలుగు చూడబోతున్నాయి మాత్రం చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.